నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావంతి సోమపల్లి. నేను మీ శ్రావంతి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఈరోజు ఉగాది వ్లాగ్ తీసానండి. అది మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము ఏం చేసాము ఏంటి మొత్తం మా ఇంటి ఉగాది సెలబ్రేషన్స్ మీరు కూడా చూసేయండి. సో అందరి ఇంట్లాగానే మార్నింగ్ స్టార్ట్ చేయగానే ముగ్గులు అవన్నీ నేను వేయలేదు, భయపడకండి. అమ్మ వేశారు. అమ్మ ఉంటే నేను ముగ్గు దగ్గరికి నేను వెళ్ళాను, ఎందుకంటే నాకు పెద్దగా రావు కదా. అమ్మ లేకపోతే ఇంకా తప్పకుండా నేనే వేస్తాను. సో ముగ్గు అంతా అవన్నీ మమ్మీ చూసుకున్నారు. నేను లేసేటప్పటికల్లా మమ్మీ ముగ్గు వేసేసారు. నెక్స్ట్ ఇంక ఇంట్లో హడావిడి చూసేద్దాం. అండ్ ఉగాదికి మా తమ్ముడు వచ్చాడు ఊరు నుంచి. వీడియో తీస్తున్నానని వాడు అలా పరిగెత్తుతున్నాడు అనమాట. సో ఇంట్లో మోస్ట్లీ అందరూ స్నానం అయిపోయింది. అండ్ మా తమ్ముడు మా కూతురు మాత్రం ఇంకా చేయలేదు. వాడు ఫేస్ ప్యాక్ ఏదో వేసుకుంటున్నాడంట. అదేంటో చూపిద్దామని నేను ట్రై చేస్తుంటే వాడు ఫేస్ కాదు కదా, ప్యాక్ కూడా చూపించట్లేదు, ఫేస్ ప్యాక్ కూడా. సో నేను మమ్మీ ఏమో పచ్చడికి రెడీ చేస్తుంది, నేనేమో పొంగల్ పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మేము టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అందుకని కొంచెం తొందరగా ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మమ్మీ ఉగాది పచ్చడి చేస్తుందన్నమాట. అండ్ ఈ ఫెస్టివల్కి మా హస్బెండ్ లేరండి, క్యాంప్లైన్కి వెళ్ళారు. అండ్ ఈవినింగ్ రాను అన్నారు, ఈవినింగ్ ఎప్పుడో వచ్చారు. ఇంకప్పటి నుంచి నేను లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను. ఇంకా మేమే కనిపిస్తామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ మిస్ అయ్యారు. నేను వీడియో తీస్తున్నాను కదా, మా అమ్మాయి నేను కనిపించాలని చెప్పి ఫేస్ మొత్తం పెట్టేస్తుంది మొహం మీద. అలా ఉగాది పచ్చడి రెడీ అయిపోగానే నేను పూజ పని మొత్తం చేసేసుకుంటున్నానండి. పూజ గది మొత్తం క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నాను. మేము వన్ డే ముందే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. అలా పూజ గది మొత్తం పూలు అవన్నీ అలంకరిస్తున్నాను. కొంచెం తొందరగా అయిపోతే మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్నాను. అండ్ మమ్మీ ఇవన్నీ పూజ సామాన్లు మొత్తం కడిగేసింది, వాటికి బొట్లు పెట్టాలి. పొంగల్ మోస్ట్లీ అయిపోవచ్చింది, దగ్గరలో ఉంది. నెక్స్ట్ ఇంకంతా రెడీ అయిన తర్వాత దేవుడి గుడి దగ్గర అండ్ తులసి కొట్టు దగ్గర దీపం పెట్టేశాను. పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి. అండ్ మార్నింగ్ ప్రసాదం కింద పొంగలి అండ్ ఉగాది పచ్చడి, కొబ్బరికాయ కొట్టేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము ఇక్కడ ఇటు సైడ్ నాన్ వెజ్ వండుకుంటామండి. సో ఆఫ్టర్ టెంపుల్ వండుదామని చెప్పి మేమేం టచ్ చేయలేదు, ముందుగానే అన్నీ తీసుకొచ్చి లోపల పెట్టేసాము. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పచ్చడి ప్రసాదంగా తీసుకొని నెక్స్ట్ ఇంకా నాన్ వెజ్ వండుకుంటామన్నమాట. అండ్ మా కృష్ణయ్యని కూడా రెడీ చేసేసాను. సో అలా పూజ మొత్తం కంప్లీట్ అవ్వగానే నేను మా అమ్మాయి ట్విన్నింగ్ అనమాట డ్రెస్సెస్ వేసుకున్నాము. అండ్ మా తమ్ముడు కూడా వైట్ వేసుకున్నాడు. వాడు వీడియోలో కనపడమంటే చాలా సిగ్గుపడుతున్నాడు. నెక్స్ట్ ఇంకా బొట్టు పెట్టేసిన తర్వాత మేము ప్రసాదం తీసుకుంటున్నామండి. ఉగాది పచ్చడి అండ్ ఇంట్లో పొంగల్ చేశాను కదా, ఆ రెండు తీసేసుకుంటున్నాము. సో రెడీ అయిపోయాం కదా. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. అండ్ మాతో పాటు మా పెద్దమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. మేము ఇంకా రెడీ అయిపోయాము. మా పాప వీడియోకి హాయ్ చెప్పమంటే చూస్తుంది, వీడియో చూస్తుంది, హాయ్ చెప్పట్లేదు, జస్ట్ చూస్తుంది. మా తమ్ముడు మాత్రం మామూలుగా సిగ్గుపడట్లేదు, అసలు వీడియో ముందుకు కూడా రావట్లేదు. వాడికి ఇవన్నీ కొత్త, యాక్చువల్లీ మాకు కొత్త, అలవాటైపోయింది. అండ్ నెక్స్ట్ అందరం ఇక్కడ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి చెప్తున్నాం. మా పాప కూడా చెప్తుంది. అసలు మా తమ్ముడు సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్. చూపించొద్దు అని చెప్పి అంటున్నాడు మా తమ్ముడు. అండ్ నెక్స్ట్ ఆ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. దగ్గరే అండి, మాకు కొంచెం దగ్గరే టెంపుల్. అలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి
మధ్యలో మా పెద్దమ్మ వాళ్ళని కూడా ఎక్కించుకొని మా హన్విక్ అందరూ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి ఉగాది విష్ చేస్తున్నారు. అండ్ ఉగాది రోజు వినాయకుడు టెంపుల్కి వెళ్తే మంచిది. సో అందుకని మేము వినాయకుడు టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము వెళ్ళింది అరౌండ్ 11:30 అలా అయిందండి. కాళ్ళు మాత్రం అసలు ఎలా ఎండ మాత్రం మామూలుగా లేదు, కాళ్ళు బాగా కాలిపోయాయి. దర్శనం చాలా బాగా జరిగిందండి. ఉంది అండి, రష్ ఉంది బాగానే. లోపల దాకా వెళ్ళనిస్తున్నారు. పంతులు గారు అయ్యగారు పూజ చేస్తున్నారు బాగానే. అందరం వెయిట్ చేస్తున్నాము లోపలికి వెళ్ళటానికి. మా పాప అండ్ నా మోక్షిత ఆడుకుంటున్నారు. నెక్స్ట్ దర్శనం అయిపోగానే ఇంక మళ్ళీ ఇంటికి వచ్చేసాము. రిటర్న్లో మా పెద్దమ్మ వాళ్ళందరూ మళ్ళీ విష్ చేస్తున్నారు. మీ యూట్యూబ్ ఫ్యామిలీకి విష్ చేస్తామా అని చెప్పి విష్ చేస్తున్నారు అందరూ. అండ్ మేము మళ్ళీ వాళ్ళు డ్రాప్ చేసేసి నేను హాస్టల్లో పిల్లలకి స్వీట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పి స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ కూడా తీసుకొని వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేసి స్వీట్స్ అన్నీ పిల్లలకి ఇచ్చేసాము. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఇంకా మన వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది మా మమ్మీ రాగానే ఇంక వర్క్ స్టార్ట్ చేసేసింది. ఇంక నేను వీడియో తీస్తున్నాను అన్ని కర్రీకి, రైస్కి, బగారా రైస్ అండ్ మటన్ కర్రీ. అండ్ అమ్మ గారెలు వేస్తుంది. నాకు మాత్రం అంత పెద్దగా రాదండి గారెలు వేయటం. వాళ్ళు మాత్రం ఇలా చేతితో ఫింగర్స్తో వేసేస్తారు. నాకు అంతగా రాదు, పెద్ద సైజు రాదు. వేస్తాను కానీ చిన్న చిన్న గారెలు వేస్తాను. మమ్మీ అయితే బాగా వేస్తుంది. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని మేము ఆ రోజు 4 అయిపోయిందండి. మ్యాక్సిమం 4:35కి అలా తిన్నాము అన్నము. మధ్యలో గారెలు తినేసాము. అండ్ నెక్స్ట్ గారెలు అయిపోయిన వెంటనే మటన్ కర్రీ స్టార్ట్ చేసింది అమ్మ. అన్నీ వేసి పెట్టుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ అన్నీ వేసేసుకొని రెడీ చేసేసుకుంటుంది. గారెలు, పూర్ణాలు కంపల్సరీగా ఈ పండగకి వండుతామండి ఇటు సైడ్. మటన్ ఉడికించి పెట్టుకుంది కుక్కర్. మటన్ ఆల్రెడీ ముందే ఉడికిచ్చేసుకున్నాము. గ్రేవీలో మళ్ళీ ఉడికిస్తుంది అనమాట. ఒక 5-6 విజిల్స్ పెట్టండి. మటన్ అంతగా తిననండి. సో నేను ఎక్కువగా చికెన్, అలా ఫిష్ కూడా చాలా తక్కువ. సో అందుకని నేను ఎక్కువ చికెన్ వీడియోసే పెడతా ఉంటాను. మటన్ పెద్దగా ఏం లేదు. ఇట్లాంటి ఫెస్టివల్స్ వస్తేనే నేను అసలు తినను, చాలా తక్కువ. అండ్ మటన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అమ్మ పూర్ణాలు వేసేస్తుంది. జస్ట్ ఒక 11 వేసామండి, ఎక్కువ లేదు. ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఫుడ్ వేస్ట్ చేయటం ఇష్టం లేక కొన్ని వేసేసాము. ఏదో శాస్త్రానికి వేయాలని వేసాము. నెక్స్ట్ అమ్మ బగారా రైస్కి రెడీ చేస్తుంది అనమాట. మోస్ట్లీ అన్నీ రెడీ అయిపోయాయి. చేసేసుకొని అలా అన్నీ చేసే తలకి అసలు ఏం తినబుద్ధి కాలేదు. 4:35కి అలా అన్నం తిన్నాము. ఇంకా ఆ రోజు ఇంకా అదే అన్నం అండి, మళ్ళీ అసలు లేదు. ఇంకా అలా అన్నీ రెడీ చేస్తామంటే టీవీ పెడితే మా పాప డ్యాన్స్ వేసేస్తుంది. ఆ డ్యాన్స్ వేసేటప్పుడే వాళ్ళ నాన్న వచ్చారు. నేను ఆ వీడియో తీయలేదు. అది వీడియో తీసేస్తుంటే డ్యాన్స్ వేయకుండా అలానే చూస్తుంది. అదే మనం తీయట్లేదంటే డ్యాన్స్ వేస్తుంది. అలా డ్యాన్స్ వేసేటప్పుడు అంతలోకి వంట అంతా రెడీ అయిపోయిందండి. సో 4:35కి ఇంకా లంచ్ చేసాము. గారె, పూర్ణం, అండ్ కొంచెం రైస్, బగారా రైస్, చాలా బాగా కుదిరాయండి. అన్నీ హడావిడిగా చేసాం కదా, అన్నీ బాగా కుదిరాయి ఆ రోజు. అండ్ కొంచెం మటన్ కర్రీ. మీలో ఎంతమందికి మటన్ కర్రీ అండ్ గారా తినడం ఇష్టం? నేను జస్ట్ గ్రేవీతో గారేసుకొని తిన్నాను. అండ్ ఈ ప్లేట్ ఫర్ మై మామ్, నాకు కదండి, నేను కర్రీ తిననని చెప్పాను కదా. సో నేను పెద్దగా
నేను జస్ట్ గ్రేవీ వేసుకుని గారెతో తింటున్నాను. అంతే అండి ఉగాది వ్లాగ్ ఇంక ఇక్కడితో ఆపేసాను అనమాట. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. మీ ఉగాది ఎలా జరుపుకున్నారో ఏంటో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్.